ఈ వీడియో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ చూస్తాము, స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటాము. ఎలాస్టిసిటీ అంటే ఏంటి, ప్లాస్టిసిటీ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. మనం ఇక్కడ ఈ చాప్టర్లో సాలిడ్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకేనా? సాలిడ్స్కి ఏంటి మెకానికల్ ప్రాపర్టీస్. మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు, ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒక సాలిడ్ మీద అప్లై చేసినప్పుడు అది ఎంత సాగుతుంది, ఎప్పుడు బ్రేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాపర్ వైర్ ఉంది, దాని కింద ఒక వెయిట్ పెట్టా, సాగుతుందా? సాగుతుంది కదా. సాగి ఎప్పుడొకప్పుడు ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. సో ఎంత వెయిట్ అది బేర్ చేయగలుగుతుంది, లేకపోతే ఎంత కంప్రెస్ అవుతుంది, ఎంత ఎలాంగేట్ అవుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అంటాం. ఎందుకు తెలుసుకోవాలి ఇవన్నీ? ఎందుకు తెలుసుకోవాలంటే ఒక ఇంజనీర్ ఉన్నాడమ్మా, ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు, ఒక ఇంజనీర్ ఉన్నాడు. అతను ఏం చేయాలి, ఒక కన్స్ట్రక్షన్ చేయాలి, దాంట్లో మెటీరియల్స్ వాడాలిగా. ఒక వైర్ బ్రిడ్జ్ కట్టాలి, దాంట్లో మెటీరియల్స్ వాడాలి కదా, వైర్స్ వాడాలి కదా. సో ఆ వైర్స్ ఎంత సాగుతాయి, ఎంత ఎలాంగేట్ అవుతాయి, ఈ విషయాలన్నీ తెలియాలి కదా. సో ఆ మెటీరియల్ ఒక అండర్ స్ట్రెస్ ఉన్నప్పుడు, అంటే అండర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తుందనే అవగాహన అనేది కంపల్సరీ ఇంజనీర్కి ఉండాలి. సో ఆ విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి ఇది ఒక ఇంట్రడక్టరీ చాప్టర్ లాగా ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, మార్క్స్ కూడా ఈజీగా వస్తాయి. కాబట్టి చాలా కాన్సన్ట్రేట్ చేసి వినాలి. దీని మీద ఒక ఇంజనీర్ తర్వాత ఈ టెర్మినాలజీ, ఈ చాప్టర్లో నేర్చుకునే టెర్మినాలజీ అంతా కామన్ డే టెర్మినాలజీ అయిపోద్ది ఇంజనీర్కి అయితే. అర్థం ఉందా? సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ చాప్టర్లో మనం మెయిన్గా నేర్చుకునేది ఏంటంటే ఎలాస్టిసిటీ గురించి మాట్లాడతాం. ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ఒక బాడీ ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఉంది అంటే నువ్వు ఫోర్స్ ఎక్కువ అప్లై చేయొచ్చు, అది బ్రేక్ అవ్వకుండా. అది తీసేసినప్పుడు, ఆ ఫోర్స్ తీసేసినప్పుడు దానికి మళ్ళీ సాగడమో కంప్రెస్ అవ్వడం ఏదో జరుగుతుంది కదా మెటీరియల్, మళ్ళీ దాని ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ని ఈజీగా అది రీగెయిన్ చేసుకోగలుగుతుంది. అలా ఈజీగా రీగెయిన్ చేసుకుందనుకోండి, దానికి ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంది అంట. వెన్ యూ అప్లై మోర్ ఫోర్స్ అండ్ ఇఫ్ యూ రిమూవ్ దట్ ఫోర్స్, then it regains its original shape and size. The ability of regaining, మనం ఏమంటాం, the ability of regaining its original shape and size మనం ఏమంటాం, ఎలాస్టిసిటీ అన్నాం. దాని గురించి టెక్నికల్ డెఫినేషన్స్ అవి మాట్లాడదాం. అసలు ఈ ఎలాస్టిసిటీ ఎలా వస్తుంది సాలిడ్స్కి అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఓకేనా? రైట్. సో సాలిడ్స్లో యాటమ్స్ని మనం ఈ విధంగా ఒక ఫిక్స్డ్ పొజిషన్స్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇలాగా ఇవేమీ గ్యాస్ కాదు కదా, అటు ఇటు గాల్లో తిరగడానికి. సాలిడ్స్లో యాటమ్స్ అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి అనుకోవచ్చు ఆల్మోస్ట్. అంటే వైబ్రేట్ అవుతాయి. ఓకే, వైబ్రేషన్ ఎనర్జీ ఉంటుంది, మెయిన్ పొజిషన్ ద్వారా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ యాటమ్ ఉందనుకోండి, చుట్టుపక్కల ఉన్న యాటమ్స్ని ఏం చేస్తే అట్రాక్ట్ చేయడం, సమ్ ఇంటరాక్షన్ ఉంటుంది రెండింటికి. అవునా? వాటిని మనం ఏమంటాం, అలా అట్రాక్ట్ చేయడాన్ని, రిపల్ చేయడాన్ని ఏమంటాం, ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అంటాం. ఏమంటాం? ఇంటర్ అటామిక్ ఫోర్సెస్. యాటమ్స్ అయితే, మాలిక్యూల్స్ అయితే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటాం. నువ్వు యాటమ్స్ అనుకో, మాలిక్యూల్స్ వాట్ ఎవర్ అనుకో. అర్థమైందా? సో నేను ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అన్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ నేను స్ప్రింగ్స్తో రిప్రజెంట్ చేస్తాను. దేనితోటి? స్ప్రింగ్స్ తోటి. ఏదో ఇలాగా. ఓకేనా? ఇలా మనం 3 డైమెన్షన్లో రిప్రజెంట్ చేయొచ్చు. నేను ఒక పిక్చర్ అక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి, అక్కడ ఒక పిక్చర్ ఇక్కడ డ్రా చేస్తే గజిబిజిగా ఉంటుంది, అక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను, చూడండి. లేకపోతే ఇది ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి. ఇదిగో ఈ విధంగా చుట్టుపక్కల 3 డైమెన్షన్లో. ఓకేనా? అన్ని యాటమ్స్ తోటి ఈ విధంగా మీరు స్ప్రింగ్ తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీని పొజిషన్ నుంచి మనం ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి, ఈ యాటమ్కి ఉన్న ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి మనం ఫోర్స్ ఇలాగో కంప్రెస్ చేయడం, ఎలాంగేట్ చేయడం చేసామనుకోండి, డిస్టర్బ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్న స్ప్రింగ్స్ అన్ని యాక్ట్ చేసి మళ్ళీ అది స్టేబుల్, అదే దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తాయి. అలా తీసుకురావడానికి ట్రై చేయడాన్ని రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. మనం అప్లై చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫోర్స్ అప్లై చేసాం, ఇదేంటిది, డీఫార్మింగ్ ఫోర్స్. ఏంటిది? డీఫార్మింగ్ ఫోర్స్, మనం అప్లై చేసే ఫోర్స్. అప్పుడు ఇవేం చేస్తాయి, ఈ స్ప్రింగ్స్ అన్నీ ఇలా లాగుతాయి, దాన్ని వెనక్కి లాగుతాయి. నువ్వు అలా అప్లై చేస్తుంటే అవి ఇలా లాగుతాయి. దీన్ని మనం ఏమంటాం, ఈ ఫోర్స్ని, అవి లాగే ఫోర్స్ని రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. ఏమంటుందని? రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. అర్థమైందా? ఎందుకు ఈ రీస్టోరింగ్ ఫోర్స్ వస్తుంది? బికాజ్ ఆఫ్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ ఆర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ వల్ల రీస్టోరింగ్ ఫోర్స్ వస్తుంది నువ్వు అప్లై చేసిన దానికి. సో అది ఏం చేస్తుంది, ఈ సాలిడ్ ఏం చేస్తుంది, మళ్ళా దాని యొక్క పొజిషన్ని, దాని యొక్క లెంత్ని, దాని యొక్క ఒరిజినల్ షేప్ని రీగెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది బై అప్లయింగ్ రీస్టోరింగ్ ఫోర్స్.
అర్థమైందా? ఇటువంటి రీస్టోరింగ్ ఫోర్సెస్ వల్ల ఈ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న ఈ ఇంటరాక్షన్ వల్ల మనకి ఈ ఎలాస్టిసిటీ అనే ప్రాపర్టీ సాలిడ్స్కి వస్తుంది అని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని బేసిక్ టెర్మినాలజీస్, బేసిక్ గ్రాఫ్స్ డిస్కస్ చేద్దాం. బేసిక్ గ్రాఫ్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకుని దాని ఇంటర్ అటామిక్ డిస్టెన్సెస్, ఇంటర్ అటామిక్ మాలిక్యూల్స్ గురించి అర్థమైన తర్వాత అప్పుడు మనం కొన్ని బేసిక్ టెర్మినాలజీ కూడా డిస్కస్ చేద్దాం. ఇది నోట్ చేసుకోండి. డయాగ్రామ్ ఇక్కడ నేను 3Dలో పెట్టడానికి ట్రై చేస్తాను, అది నోట్ చేసుకోండి. ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ ఆర్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్, ఈ ఇంటర్ అటామిక్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం కొద్దిగా కన్ఫ్యూజన్ అవ్వచ్చు. అందుకని చెప్పి ఈ గ్రాఫ్స్ హెల్ప్ చేస్తాయి. జాగ్రత్తగా చూడండి, ఈ గ్రాఫ్ని జాగ్రత్త చూడండి. ఆ గ్రాఫ్ గురించి తర్వాత చూద్దాం, పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్లో y యాక్సిస్ మీద ఏముంది చూడండి, ఇంటర్ అటామిక్ ఫోర్స్, నెట్ ఇంటర్ అటామిక్ ఫోర్స్. ఈ డైరెక్షన్లో ఏముంది చూడండి, డిస్టెన్స్ ఉంది. ఏం డిస్టెన్సు? 2 యాటమ్స్కి మధ్యలో, ఈ 2 యాటమ్స్ అనుకోండి, ఆ 2 యాటమ్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ rని ఇక్కడ గీసా. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, యాటమ్స్ దూరంగా ఉన్నాయనుకోండి అట్రాక్ట్ చేసుకుంటాయి, దగ్గరికి వస్తే రిపల్ చేసుకుంటాయి. ఏం చేస్తే దూరంగా ఉన్నప్పుడేమో అట్రాక్ట్ చేసుకుంటాయి, బాగా దగ్గరికి వచ్చేస్తే రిపల్ చేసుకుంటాయి. సో ఎక్కడో దగ్గర స్వీట్ స్పాట్ ఉంటుంది. ఆ స్వీట్ స్పాట్ దగ్గర ఏమవుతుంది, అట్రాక్షన్ రిపల్షన్ ఈక్వల్ అయ్యి ఈక్విలిబ్రియంలో ఉంటాయి ఆ రెండు కూడా. ఆ ఈక్విలిబ్రియంలో ఉన్న ఆ డిస్టెన్స్ ఉంది కదా, దాన్ని మనం ఈక్విలిబ్రియం డిస్టెన్స్ R0 అంటాం. సో వాట్ హ్యాపెన్స్, దూరంగా ఉన్నప్పుడేమో అట్రాక్ట్ చేసుకుంటాయి, దగ్గరగా ఉన్నప్పుడు రిపల్ చేసుకుంటాయి. ఎక్కడో దగ్గర ఏమవుతుంది, 2 ఫోర్స్లు ఈక్వల్ అవుతాయి. ఆ ఈక్వల్ అయిన డిస్టెన్స్ మనం ఏమంటాం, ఈక్విలిబ్రియం డిస్టెన్స్ అంటాం. ఆ ఈక్విలిబ్రియం డిస్టెన్స్ దగ్గర ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే, నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అర్థమైందా? అది ఇప్పుడు ఇక్కడ చూడండి, అట్రాక్టివ్ ఫోర్సు, ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది మనకి -A/R⁴. ఏ అంటే కాన్స్టెంట్, అది ఏం లేదు. బి అన్నా ఏ అన్నా కాన్స్టెంట్స్. మైనస్ ఎందుకు పెట్టాను, అట్రాక్షన్ ఫోర్స్ కాబట్టి. అట్రాక్షన్ ఫోర్స్కి మైనస్ పెడతాం. సో డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫోర్స్ డామినేట్ చేసింది ఎవరు, అట్రాక్టివ్ ఫోర్స్ డామినేట్ చేస్తుంది. నువ్వు దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు డామినేట్ చేస్తున్నారు, రిపల్సివ్ ఫోర్స్, పాజిటివ్ ఫోర్స్. రిపల్సివ్ ఫోర్స్ ఎలా ఉంటుంది చూడండి, B/R⁴. అర్థమైందా? సో రిపల్సివ్ ఫోర్స్ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R⁴. అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R⁴ బిట్వీన్ 2 యాటమ్స్. అది ఈ R0 దగ్గర ఏమైంది, 2 ఈక్వల్ అయ్యి నెట్ ఫోర్స్ ఏమైంది, 0 అయిపోయింది. ఇంటర్ అటామిక్ ఫోర్స్ ఎంత అయింది, 0 అయింది. ఈ పొజిషన్ మనం ఏమంటాం, ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం, ఈక్విలిబ్రియం డిస్టెన్స్ అంటాం. ఓకేనా? సో యాటమ్స్ 2 ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాయి, R0 దగ్గర ఉండడానికి ఇష్టపడతాయి. ఎందుకు అలాగా, ఈ గ్రాఫ్ చూడండి. ఇది పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దిస్ సిస్టమ్. ఈ 2 యాటమ్స్కి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని ఇక్కడ గ్రాఫ్ గీసాడు. గ్రాఫ్ గీస్తే ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడి నుంచి తగ్గి R0 దగ్గర ఏమైందమ్మా, చాలా తక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. R0 దగ్గర తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ చాలా స్పీడ్గా పెరిగిపోయింది. ఇక్కడ చూడకూడదు, రిపల్సివ్ ఫోర్స్ కూడా చాలా స్పీడ్గా పెరిగింది. అర్థమైందా? తక్కువ డిస్టెన్సెస్ దగ్గర చాలా ర్యాపిడ్గా పెరిగింది. సో పొటెన్షియల్ ఎనర్జీ కూడా చాలా ర్యాపిడ్గా పెరిగింది. సో ఎక్కడ నీకు మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడ ఉంది, R0 దగ్గర ఉంది. సో ఎప్పుడైతే నీకు మినిమం పొటెన్షియల్ ఎనర్జీ R0 దగ్గర ఉందో, సిస్టమ్ R0 దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడు కూడా ఆల్ ద సిస్టమ్స్ ఇన్ అవర్ యూనివర్స్ వాంట్స్ టు అటైన్ లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ పాసిబుల్. లోయెస్ట్ ఎనర్జీని పొందడానికి ఇష్టపడతాయి. సో R0 దగ్గర దీనికి తక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కాబట్టి అక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అది సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఫోర్స్ గ్రాఫ్, ఇదేమో పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్, ఇదేమో ఇంటర్ అటామిక్ ఫోర్స్ గ్రాఫ్. అదే ఈ 2 గ్రాఫ్లు చూడడం వల్ల నీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, లోపల యాటమ్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది. ఇక మనం మెయిన్గా టెర్మినాలజీ గురించి స్టార్ట్ చేద్దాం. డిఫార్మింగ్ ఫోర్స్ చూడండి, చాలా పెద్ద డెఫినేషన్ ఉంటుంది. బట్ ఎందుకు రాశానంటే ఇంత పెద్ద డెఫినేషను, మీకు ఎప్పుడైనా డిఫార్మింగ్ ఫోర్స్ అంటే డౌట్ వచ్చింది అనుకోండి, వెంటనే ఈ డెఫినేషన్ చూసుకుంటే క్లారిటీ వస్తుంది. అందుకునని సో ఒక్కసారి చదువుతాయి దీంట్లో. డిఫార్మింగ్ ఫోర్స్, వెన్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బాడీ, ఒక బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాలి, విచ్ ఈజ్ నాట్ ఫ్రీ టు మూవ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ నాట్ ఫ్రీ టు మూవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రాడ్ ఉందమ్మా, ఈ రాడ్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేశా, ఏమవుతుంది, మంచిగా ముందుకెళ్ళిపోతుంది. అవునా, చాలా మంచిగా ముందుకెళ్తుంది. అలా కాకుండా ఇటువైపు రాడ్ని నేను ఫిక్స్ చేశా. ఏం చేశాను, ఫిక్స్డ్ ఎండ్. ఫిక్స్ చేస్తే మూవ్ అవుతుందా, అవ్వదు.
సో అలాంటి బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అంటున్నాడు. అర్థమైందా? మామూలుగా ఈ ఫిక్స్డ్ హ్యాండ్ లేదనుకో, ఆ ఫోర్స్ అప్లై చేస్తే మంచిగా ముందుకు వెళ్ళిపోతుంది, ఏముంది, ఏం లేదు. కానీ ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసి అప్పుడు అప్లై చేస్తున్నాం. సో వెన్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బాడీ విచ్ ఈజ్ నాట్ ఫ్రీ టు మూవ్, దెన్ వాట్ హ్యాపెన్స్, ద మాలిక్యూల్స్ ఆఫ్ ది బాడీ ఆర్ ఫోర్స్డ్ టు అండర్గో ఏ చేంజ్. ఇందులో ఉన్న మాలిక్యూల్స్ ఏమవుతాయి, R0 దగ్గర మంచి హాయిగా ఉన్నాయి అవి, అవునా, మాలిక్యూల్స్ అన్నీ కూడా హాయిగా ఉన్నాయి వాటి ఈక్విలిబ్రియం పొజిషన్స్ దగ్గర. నువ్వు ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసావో, ఫిక్స్డ్ ఇక్కడ ఫిక్స్ చేసేసావు, దాన్ని ఫోర్స్ అప్లై చేసావు అంటే ఇట్ ఈస్ అనేబుల్ టు మూవ్. కాబట్టి ఇక్కడ మాలిక్యూల్స్ ఏమవుతాయి, దాని పొజిషన్స్ మార్చుకోవడానికి ట్రై చేస్తాయి. అర్థమైందా? సో మాలిక్యూల్స్ ఆఫ్ ది బాడీ ఆర్ ఫోర్స్డ్ టు అండర్గో ఏ చేంజ్ ఇన్ దేర్ రిలేటివ్ పొజిషన్స్. వాటి రిలేటివ్ పొజిషన్స్ మార్చుకోవడానికి ట్రై చేస్తాయి. వాటి వల్ల ఏమవుతుంది, బాడీ మే సఫర్ ఏ చేంజ్ ఇన్ లెంత్, అది సాగచ్చు, లేకపోతే ఇలా అప్లై చేసావు అనుకో కంప్రెస్ అవ్వచ్చు. నువ్వు ఇలా అప్లై చేస్తే సాగుద్ది, ఎలాంగేట్ అవుద్ది, ఇలా అప్లై చేసే ఫోర్స్ అప్పుడు ఏమవుతుంది, కంప్రెస్ అవుతుంది. సో మే చేంజ్ ఇన్ లెంత్, సఫర్స్ ఏ చేంజ్ ఇన్ లెంత్ ఆర్ వాల్యూమ్, ఓకే, ఆర్ షేప్, సచ్ ఏ బాడీ ఈజ్ సెట్ టు బి డిఫార్మ్డ్. అప్పుడు ఆ బాడీని ఏం చేస్తాం, డిఫార్మ్డ్ బాడీ అంటాం. అర్థమైందా? ఆ అప్లై చేసిన ఫోర్స్ని మనం ఏమంటాం, డిఫార్మింగ్ ఫోర్స్ అంటాం. ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ డిఫార్మింగ్ ఫోర్స్. క్లియర్గా నోట్ చేసుకోండి. ఇంకా కొన్ని డెఫినేషన్స్, ఇంకా కొన్ని టెర్మినాలజీస్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇన్ దిస్ చాప్టర్. ఎలాస్టిసిటీ అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ ఎలాస్టిసిటీ అంటే చూడండి, డెఫినేషన్ చూడండి, బ్యూటిఫుల్ డెఫినేషన్. ది ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది బాడీ బై వర్చ్యూ ఆఫ్ విచ్, అంటే ఆ ప్రాపర్టీ ఉండడం వల్ల అది ఏం చేస్తుంది, ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. మళ్ళా దాని యొక్క ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ వస్తున్నాయి. అంటే ఇందాక మనం అప్లై చేసాము, ఇలాగా ఒక రాడ్ ఉంది, ఒక ఫోర్స్ అప్లై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాగింది అనుకుందాం, ఎలాంగేట్ అయింది. ఎప్పుడైతే ఈ ఫోర్స్ తీసేసావో అగైన్ ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ సైజ్ అండ్ షేప్. which it regains its original shape and size when the external deforming force is removed. సో ఎప్పుడైతే నువ్వు ఎక్స్టర్నల్ డిఫార్మింగ్ ఫోర్స్ తీసేసావో వెంటనే అది ఏమవుతుంది, మళ్ళీ ఒరిజినల్ సైజ్ అండ్ షేప్కి రావడానికి ట్రై చేస్తుంది. ఆ ట్రై చేసే ప్రాపర్టీనే మనం ఏమంటాం, ఎలాస్టిసిటీ అని. అర్థమవుతుందా? అది ఎంత రీగెయిన్ అవుతుంది, ఎంత ఒరిజినాలిటీకి వస్తుంది, ఎంత ఫోర్స్కి, అంటే తక్కువ ఫోర్స్ అనుకోండి రీగెయిన్ చేస్తుంది, ఎక్కువ ఫోర్స్ అయితే రీగెయిన్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఎలాస్టిక్ ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంటాయి. బట్ ద ప్రాపర్టీ ఆఫ్ ది బాడీ విత్ విచ్ ఇట్ ట్రైస్ టు రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిసిటీ. ఓకే, వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్, నోట్ చేసుకోండి. రీస్టోరింగ్ ఫోర్స్, మనం డిఫార్మింగ్ ఫోర్స్ గురించి నేర్చుకున్నాం, ఎలాస్టిసిటీ గురించి నేర్చుకున్నాం. మరి రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటి? ఒకసారి మళ్ళీ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక రాడ్ ఉంది, రాడ్ మీద ఫోర్స్ అప్లై చేశారు, ఏమైంది, ఎలాంగేట్ అయింది, అవునా, ఎలాంగేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండేది కాస్త ఇక్కడికి ఇలా ఎలాంగేట్ అయింది, ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఎలాంగేట్ అయింది. అలా ఎలాంగేట్ అయింది అంటే ఏంటి, మాలిక్యూల్స్ ఇక్కడ మాలిక్యూల్స్ అంతకుముందు ఉంటే ఈ మాలిక్యూల్కి మధ్యలో డిస్టెన్స్ ఏమైపోయింది, పెరిగిపోయింది. కొత్తగా మాలిక్యూల్స్ ఏం రావు కదా, సాగిందని ఉన్న మాలిక్యూల్స్లోనే డిస్టెన్స్ ఏమవుతుంది, పెరుగుద్ది. సో ఇలా ఉండే బాండ్ కాస్త అప్పుడు ఇలా సాగిందనమాట. సాగడం వల్ల ఏమవుతుంది, స్ప్రింగ్ ఎప్పుడైతే నువ్వు సాగిసేవని ఏమవుతుంది, ఒక రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ని మనం ఇంటర్నల్ ఫోర్స్, ఆ రీస్టోరింగ్ ఫోర్స్, ఆ ఎలాస్టిక్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది కదా, ఏం మొక్కలైపోయి వెళ్ళిపోవట్లేదు కదా. వెళ్ళిపోవట్లేదంటే నువ్వు అప్లై చేసే ఫోర్స్ని ఎవరో లోపల బ్యాలెన్స్ చేస్తున్నారు. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఏం చేస్తుంది, లోపల జనరేట్ అయ్యి నువ్వు అప్లై చేసిన ఫోర్స్ ఏం చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. సో అట్ ఈక్విలిబ్రియం నువ్వు అప్లై చేసే ఫోర్స్ లోపల జనరేట్ అయిన ఇంటర్నల్ ఫోర్స్ ఏమవుతాయి, సేమ్ అవుతాయి. అర్థమవుతుందా? ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ది ఫోర్స్ డెవలప్డ్ విత్ ఇన్ ద బాడీ, లోపల విత్ ఇన్ ద బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ రిలేటివ్ మాలిక్యులర్ డిస్ప్లేస్మెంట్ అవడం వల్ల దేర్ ఈజ్ ఏ ఫోర్స్, అండ్ దాట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఫోర్స్ ఆర్ ఎలాస్టిక్ ఫోర్స్ ఆర్ రీస్టోరింగ్ ఫోర్స్. అన్ని పేర్లు ఉన్నాయి, దానికి 3 పేర్లు ఉన్నాయి, ఇంటర్నల్ ఫోర్స్, ఎలాస్టిక్ ఫోర్స్, రీస్టోరింగ్ ఫోర్స్. ఈక్విలిబ్రియం దగ్గర అంటే ఇక్కడ ఈ ఫోర్స్ అప్లై చేసాం, సాగింది బాగానే ఉంది, మొక్కలు వెళ్ళిపోవట్లేదుగా, ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు, అంటే ఈ ఫోర్స్ని లోపల ఎవరో బ్యాలెన్స్ చేస్తున్నారు. సో ఎట్ ఈక్విలిబ్రియం రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఆపోజిట్, ఈక్వల్గా ఉండాలి, దానికి ఆపోజిట్గా ఉండాలి. సో రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్
అండ్ ఆపోజిట్ టు ద డిఫార్మింగ్ ఫోర్స్. డిఫార్మింగ్ ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుంది అని చెప్తున్నాడు. నోట్ చేసుకోండి. మరిన్ని చూద్దాం. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ. మరి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ అంటే ఏంటి? పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ అంటే మన ఎలాస్టిక్ డెఫినేషన్ ఉంది కదా, దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే దాన్ని పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ అంటాం. అంతే. అర్థమైందా? అంటే ఏంటి? ఇఫ్ ఏ బాడీ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ లెంత్ అండ్ వాల్యూమ్ ఆర్ షేప్ కంప్లీట్గా దాని షేపు, దాని ఒరిజినల్ లెంత్, వాల్యూమ్ కంప్లీట్గా రీగెయిన్ చేయాలి వెన్ ద డిఫార్మింగ్ ఫోర్స్ ఈజ్ రిమూవ్డ్. అలా రిమూవ్ చేసినప్పుడు కంప్లీట్గా ఇనీషియల్ పొజిషన్కి ఎలా ఉందో అలాగే రాగలిగితే ఆ బాడీని మనం పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ అంటాం. బట్ ఇన్ నేచర్ దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ బాడీ. అర్థమవుతుందా? సో ఇన్ నేచర్ దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ ఇన్ నేచర్. నియర్లీ పర్ఫెక్ట్ బాడీ తీసుకోవచ్చు. నియర్లీ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీస్ లైక్ క్వార్జ్ ఫైబర్ అంటారు, ఓకేనా, లేదా ఫాస్ఫర్ బ్రాంచ్, ఇవన్నీ కూడా నియర్లీ ఎలాస్టిక్ బాడీస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇది. మీకు బోర్డ్ ఎగ్జామ్స్లో బాగా ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ గురించి, అలాగే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ బాడీ గురించి. దాన్నే ప్లాస్టిసిటీ అంటాం. సో ప్లాస్టిసిటీ గురించి అడుగుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. మార్క్స్ విధంగా చూసినా కానీ ఇంపార్టెంట్ డెఫినేషన్ నోట్ చేసుకోండి. మరి ఎలాస్టిసిటీ చూసాం, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ చూసాం. ఇట్ ఈస్ టైమ్ టు సీ ప్లాస్టిసిటీ, అలాగే పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ బాడీ. ప్లాస్టిసిటీ ఏంటి? ఆపోజిట్ ఆఫ్ ఎలాస్టిసిటీ అలా చెప్పచ్చు. సో డెఫినేషన్ చూడండి. ది ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ డస్ నాట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. అది ఒరిజినల్ సైజ్ షేప్ని రీగెయిన్ చేయాలనుకోవట్లేదు ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ద డిఫార్మింగ్ ఫోర్స్. డిఫార్మింగ్ ఫోర్స్ తీసిన తర్వాత కూడా అది ఎలా అయితే డిఫార్మ్ అయ్యి ఉందో అలాగే ఉంటాను అంటది, అది రీగెయిన్ చేసుకోను అంటది. దాన్ని మనం ఏమంటాం? ప్లాస్టిసిటీ అంటాం. అండ్ ఇన్ నేచర్ దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ బాడీ. పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ బాడీ అంటే ఇఫ్ ద బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ టెండెన్సీ టు రికవర్, then the body is called perfectly plastic body. And in nature there is no perfectly plastic body. నియర్లీ పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ బాడీ అంటే మట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు మట్టి ముద్ద తీసుకున్నావు, పుట్టి తీసుకున్నావు, లేకపోతే మట్టి తీసుకున్నావు, దాన్ని నువ్వు ఇలా గుద్దేవు అనుకో, గుద్ది ఇలా తీసావు, ఏమవుతుంది? నీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా దాని మీద పడుతుంది, నీ చేయి ముద్ర దాని మీద పడుతుంది. ఆ ముద్ర అలాగే ఉంటుందా, లేదా ఒరిజినల్గా ఏ షేప్కి ఉందో ఏ సైజ్కి ఉందో అలాగే వచ్చేస్తుంది? రాదు కదా. నీ ముద్ర ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ టెండెన్సీ టు రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. అర్థమైందా? అందుకే నియర్లీ పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ బాడీస్ అంటే పుట్టి, మడ్, అలాగే పారాఫిన్ వ్యాక్స్ అని చెప్పేసి చెప్పాం. అర్థమైందా? నోట్ చేసుకోండి. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ మొత్తం కూడా మనం స్ట్రెస్ గురించి మాట్లాడతాం, స్ట్రెయిన్ గురించి మాట్లాడతాం. సో స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్ట్రెస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ స్ట్రెస్తో స్టార్ట్ చేయాలి. స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే ఒక బాడీ మీద మనం ఒక ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, ఒక బాడీ మీద ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసాం, ఇమీడియట్గా ఏం జరుగుతుంది? రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఎప్పుడు? వెన్ ఇట్ ఈజ్ నాట్ ఫ్రీ టు మూవ్. వెన్ ద బాడీ ఈజ్ నాట్ ఫ్రీ టు మూవ్, ఇఫ్ యూ అప్లై ఎ ఫోర్స్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఎ రీస్టోరింగ్ ఫోర్స్ విల్ డెవలప్. అది ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది అనేది స్ట్రెస్. ఎంత ఎక్కువ రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అయితే అంత ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్టు. అర్థమవుతుందా? సో అంటే ఎలా డిఫైన్ చేస్తాం చూడండి. ఇట్ ఈజ్ ద ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్స్, internal restoring force acting, ఇది ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్సే యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిట్ ఏరియా కాదు, ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. రెండింటికి డిఫరెన్స్ చూసుకోవాలి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఒక వైర్ ఉంది ఇలా, లేకపోతే ఒక సిలిండర్ ఉంది ఇలాగా. ఏరియా అంటే మొత్తం ఈ సర్ఫేస్ ఏరియా కూడా అయ్యి ఉండొచ్చు, అవునా? మొత్తం ఈ కర్వ్డ్ సర్ఫేసు, ఈ సర్కిల్, ఇదంతా అయ్యి ఉండొచ్చు. క్రాస్ సెక్షన్ అంటే ఇది, నువ్వు కట్ చేసినప్పుడు దానికి ఉండే ఏరియాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అన్నది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏరియా అనుకోకూడదు, ఓకేనా? నువ్వు కట్ చేసినప్పుడు అంటే క్రాస్గా కట్ చేసినప్పుడు దానికి ఉన్న ఏరియాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం, ఓకేనా? ఇది ఏమంటున్నాడు?
it is the internal restoring force acting per unit area of cross section unit area of cross section of the deformed body of the deformed body. Got it? అది చెప్పేస్తానండి. So what is the definition? జాగ్రత్త చూడండి. It is the internal restoring force acting per unit area of cross section of the deformed body అంటున్నాడు. అంటే స్ట్రెస్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాథమెటికల్గా ఎలా రాయొచ్చు. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు internal restoring force F తో రిప్రజెంట్ చేద్దాం. F by area of cross section సింపుల్గా ఇలా రాయొచ్చు. ఫోర్స్ బై ఏరియా అంటే వెంటనే నీకు తెలిసిపోతుందిగా యూనిట్స్ ఏంటి SI యూనిట్స్ అయితే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ సింపుల్ యూ కెన్ సే పాస్కల్స్. అలా కాకుండా CGS రాయాలనుకో డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? ఎక్కువ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ పాస్కల్ ఎక్కువ వాడతాం ఇది SI యూనిట్స్లో. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా, రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. ఇది చూడగానే పాస్కల్ యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ చూడగానే అరే ఇది ప్రెషర్ కదా అనిపిస్తుంది నీకు. మరి స్ట్రెస్ ఏంటి ప్రెషర్ ఏంటి రెండు ఒకలాగే ఉన్నాయే, యూనిట్స్ కూడా ఒకలాగే, ఫార్ములా కూడా ఫోర్స్ బై ఏరియా లాగే ఉందే అనిపిస్తుంది. ఆ కన్ఫ్యూజన్ రాకుండా జాగ్రత్త చూడండి. మళ్ళీ ఒక్కసారి చూడండి. స్ట్రెస్ అంటే ఏంటి? ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మరి ప్రెషర్ అంటే ఏంటి? నువ్వు ఆ బాడీ మీద అప్లై చేసావు ఒక ఫోర్స్ని, ఒక ఏరియా మీద ఫోర్స్ అప్లై చేసావు, అప్పుడు ఎంత ప్రెషర్ ఆ ఏరియా మీద అప్లై అవుతుంది అంటావు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నువ్వు క్లాస్లో కూర్చున్నావు, నీ మీద నేను టీచర్ని, నీ మీద నేను ప్రెషర్ అప్లై చేస్తున్నాను. ఇది చెయ్యి ఇలా చెయ్యి ఇలాగే చెయ్యి అని చెప్పి నేను ప్రెషర్ అప్లై చేస్తున్నాను. నువ్వేం ఫీల్ అవుతున్నావు? నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు. నువ్వు ఫీల్ అయ్యేది స్ట్రెస్, నేను అప్లై చేసేది ప్రెషర్. తేడా అర్థమైందా? నేను అప్లై చేసేది ప్రెషరు, నువ్వు ఫీల్ అయ్యేది స్ట్రెస్. సో ఇక్కడ బాడీ ఫీల్ అయ్యేది ఏంటి? స్ట్రెస్. అర్థమైందా? అది. సో దిస్ ఈస్ ద డెఫినేషన్. బట్ అట్ ఈక్విలిబ్రియం వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఇట్. మనం ఆల్రెడీ ఒకసారి ఈక్విలిబ్రియం గురించి ఆలోచించాం. ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుంది అనుకున్నాము? రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. రీస్టోరింగ్ ఫోర్స్, magnitude of restoring force is equal to magnitude of deforming force. గుర్తుందా? రీస్టోరింగ్ ఫోర్స్ గురించి మాట్లాడినప్పుడు మనం మాట్లాడాం, అది ఈక్వల్గా ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ అనుకోండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్స్. సో వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీస్టోరింగ్ ఫోర్స్, వీ నో వాట్ ఈస్ ద డిఫార్మింగ్ ఫోర్స్. కాబట్టి మనం ఎంత అప్లై చేస్తున్నాం, ఎంత డిఫార్మ్ చేయడానికి ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం తెలుసు. కాబట్టి ఎక్కువగా మనం స్ట్రెస్ని ఇలా కాకుండా ఇలా వాడతాం. రీస్టోరింగ్ ఫోర్స్ బదులుగా డిఫార్మింగ్ ఫోర్స్ రాస్తాం. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఓచ్. ఈక్వల్ అండ్ ఆపోజిటే కాబట్టి సేమ్ మ్యాగ్నిట్యూడే కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం అంటే డిఫార్మింగ్ ఫోర్స్. F by area of cross section A. ఓకేనా? అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ ద యూనిట్. దిస్ ఈజ్ ద డెఫినేషన్. రాసేసుకోండి. టైప్స్ ఆఫ్ స్ట్రెస్ చూద్దాం. టైప్స్ ఆఫ్ స్ట్రెస్. మరి స్ట్రెస్లో టైప్స్ ఏంటి? ఫస్ట్ టైప్ వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెస్. అది లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం, లేదంటే నార్మల్ స్ట్రెస్ అని కూడా అంటాం. నార్మల్ స్ట్రెస్ అనొచ్చు, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనొచ్చు. ఓకేనా? ఇందులో మళ్ళీ మనకి రెండు టైప్స్ ఉంటాయి. ఫస్ట్ నార్మల్ స్ట్రెస్ ఏంటి చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ ఉందనుకోండి. ఇలా ఒక రాడ్ ఉంది, క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. దీనికి నార్మల్గా ఫోర్స్ అప్లై చేస్తాం. అర్థమైందా? అప్పుడు అది డిఫార్మ్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్ దిస్ రాడ్. సో అదేమైంది? మూవ్ అయిపోతుంది. అది ఫ్రీ అవ్వకూడదంటే ఇక్కడ మనం దీన్ని బ్లాక్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలి? దీన్ని అటాచ్ చేయాలి, ఒక ఫిక్స్డ్ రిజిడ్కి అటాచ్ చేయాలి. లేదంటే యూ కెన్ ఆల్సో అప్లై
ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్. యాక్చువల్గా నువ్వు ఇలా రిజిడ్ ఫిక్స్డ్ సపోర్ట్కి అప్లై అటాచ్ చేసి ఫోర్స్ అప్లై చేసావు అనుకో, ఈ రిజిడ్ సపోర్ట్ ఏం చేస్తుంది, ఈక్వల్ ఫోర్స్ ఈజ్ అప్లయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఆ రిజిడ్ సపోర్ట్ ఈక్వల్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది. సో రిజిడ్ సపోర్ట్ పెట్టు, ఇక్కడ అటాచ్ చెయ్యి ఒక ఎండ్ అన్నాను అంటే అర్థం ఏంటి, అక్కడ ఎంత అప్లై చేస్తున్నావు ఇక్కడ కూడా అది అంత బ్యాలెన్స్ చేయగలుగుతుంది, ఈ సపోర్ట్ అంత అప్లై చేయగలుగుతుంది అని అర్థమైందా. కాబట్టి ఇక్కడ ఏదో ఫోర్స్ లేదు అనుకోకూడదు, ఒకవైపు ఇంకోవైపు కూడా సేమ్ ఫోర్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు అది ఏమవుతుంది, డిఫార్మ్ అవుతుంది. ఏమవుతుంది, సాగుతుంది, ఇది ఎలాంగేట్ అవుతుంది. అవునా, ఎలాంగేట్ అవుతుంది. దీన్ని మనం టెన్సైల్ స్ట్రెస్ అంటాం. అంటే నార్మల్ స్ట్రెస్లో మళ్ళీ ఇంకొక వైపు ఇదేంటి టెన్సైల్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ అప్లై చేస్తే ఏమవుతుంది, బాడీ ఎలాంగేట్ అవుతుంది, ఎలాంగేట్స్, సాగుతుంది అన్నమాట. ఓకే, పెరుగుతుంది, లెంత్ ఏమవుతుంది, పెరుగుతుంది. అలా కాకుండా నార్మల్గా ఇలా కూడా నేను అప్లై చేయొచ్చు. ఇది రాడ్, ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేశాను, ఇక్కడ సేమ్ ఈక్వల్ ఫోర్స్ ఇలా అప్లై చేశాను. ఏం చేస్తాను, కంప్రెస్ చేస్తాను. సో దీన్ని మనం ఏమంటాం, కంప్రెస్. ఇది కూడా నార్మలే, ఇది కూడా నార్మల్ స్ట్రెస్సే, కానీ అలాగే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనొచ్చు, ఎందుకంటే లెంత్ వైజ్ అప్లై చేస్తాం. ఎల్లపెట్టలేదు, ఎలాంగ్ లెంత్ వైజ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ నార్మల్గా అప్లై చేస్తుంది, నార్మల్ స్ట్రెస్ అంటాం. దీన్ని మనం కంప్రెసివ్ స్ట్రెస్ అంటాం, కంప్రెసివ్ స్ట్రెస్. మరి ఇక్కడ ఏమవుతుంది, కంప్రెస్ అవుతుంది, అంటే ఎలాంగేట్ అవ్వట్లే, కంప్రెస్ అవుతుంది. అవునా, సో ఇక్కడ లెంత్ ఏమవుతుంది, ఎలాంగేట్ అయితే లెంత్ ఏమవుతుంది, పెరుగుతుంది. మరి కంప్రెస్ అయితే లెంత్ ఏమవుతుందమ్మా, తగ్గుతుంది. అర్థమైందా, అక్కడ ఏమవుతుంది, కంప్రెస్ అయిపోతుంది, సో తగ్గిపోతుంది లెంత్ అనమాట. లెంత్ డిక్రీజెస్, ఇది లెంత్ ఇంక్రీజెస్. సో దీన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం, స్ట్రెస్ అంటాం, ఎలాంగ్ లెంత్ వైజ్ అప్లై చేస్తే. ఓకేనా, దీనికి ఫోర్స్, దీనికి ఫార్ములా ఏంటి, ఇది ఏరియా కదా. ఓకే, సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు అప్లైడ్ ఫోర్స్ బై డిఫార్మింగ్ ఫోర్స్ బై ఏరియా, ఎఫ్ బై ఏరియా ఉంటుంది, ఆ ఏరియాకి నార్మల్గా ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఎఫ్ అంటాం, ఎఫ్ బై ఏ అంటాం. ఓకేనా, నోట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఎఫ్ఎన్ అని కూడా అయిందచ్చు, ఎందుకంటే కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇక్కడ ఎన్ అని రాస్తారు. ఎన్ అంటే ఏంటి, ఏరియాకి నార్మల్గా ఉన్న ఫోర్సు, ఈ ఏరియాకి నార్మల్గా ఉన్న ఫోర్సు అని అర్థం అన్నమాట. సో ఇక్కడ సింపుల్గా ఎఫ్ బై అంటున్నాను, మరి కన్ఫ్యూజ్ అయిపోకుండా. ఓకే, ఎలాంగ్ లెంత్ వైజ్ అప్లై చేయాలని గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి ఫార్ములా. సో నార్మల్ స్ట్రెస్ ఆర్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు నార్మల్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఎలా రాయొచ్చు, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వైర్ ఉంది, ఇక్కడ ఏముంది, ఇది వైర్ అది. ఓకేనా, ఈ వైర్ ఇక్కడ అటాచ్ చేసాం. ఈ వైర్ మీద కాపర్ వైర్ అనుకోండి, ఈ కాపర్ వైర్ కింద ఒక 1 kg బ్లాక్ పెట్టాను, అటాచ్ చేసి పెట్టాను. సో వాట్ ఈస్ ద స్ట్రెస్ డెవలప్డ్? ఫర్ ఎగ్జాంపుల్ ద డయామీటర్ ఆర్ ది ఏరియా ఇచ్చేద్దాం డైరెక్ట్గా. ఏరియా ఆఫ్ దిస్ ఈజ్ 2 millimeter square. ఏరియా ఆఫ్ దట్ వైర్ ఎంత, 2 millimeter square. ఎంత అటాచ్ చేసావు, 1 kg అటాచ్ చేసావు. దెన్ వాట్ ఈస్ ద స్ట్రెస్? సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్. ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, 1 kg అంటే mg. సో mg బై, ఇక్కడ రాద్దాం, mg బై ఏరియా. ఫోర్స్ అంటే m అంటే 1, g అంటే 10 బై ఏరియా ఏమో 2 millimeter square. సో 2 into 10 to the power millimeter square. millimeter square మార్చు, మిల్లీమీటర్కి ఎన్ని మీటర్స్, 10 to the power -3. సో millimeter square అంటే 10 to the power -6. సో 5 into 10 to the power 6 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట, ఆర్ పాస్కల్స్. అంత స్ట్రెస్ యాక్ట్ చేస్తుంది దాని మీద, చాలా ఎక్కువ స్ట్రెస్. అవునా, నోట్ చేసుకోండి. సెకండ్ టైప్ వాల్యూమ్ స్ట్రెస్. వాల్యూమ్ స్ట్రెస్ కూడా కైండ్ ఆఫ్ ఏ నార్మల్ స్ట్రెస్, ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ నార్మల్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ ఎలాగో అలాగే ఇది కూడా కైండ్ ఆఫ్ ఏ నార్మల్ స్ట్రెస్, ఎందుకంటే ఇక్కడ కూడా మనం నార్మల్గానే అప్లై చేయాలి. ఈ వాల్యూమ్ స్ట్రెస్ అంటాం, లేదంటే దీన్ని బల్క్ స్ట్రెస్ అంటాం. వాల్యూమ్ స్ట్రెస్ ఆర్ బల్క్ స్ట్రెస్. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. లాంగిట్యూడినల్ స్ట్రెస్లో ఏమవుతుంది, అక్కడ చెప్పానో లేదు, లాంగిట్యూడినల్ స్ట్రెస్లో రాసుకున్నామా, మనం డెఫినేషన్ కింద రాయలేదు కదా, ఇక్కడ రాసుకోండి. లాంగిట్యూడినల్ స్ట్రెస్, వాట్ ఇట్ డస్, ఇట్ చేంజెస్ లెంత్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఏం చేస్తుంది,
లెంత్ని చేంజ్ చేస్తుంది. మరి వాల్యూమ్ స్ట్రెస్ ఏం చేస్తుంది? ఇట్ చేంజెస్ వాల్యూమ్, రైట్. సో వాల్యూమ్ని చేంజ్ చేస్తుంది. దీన్ని వాల్యూమ్ స్ట్రెస్ అనొచ్చు, లేదంటే బల్క్ స్ట్రెస్ అనొచ్చు. ఎక్కువగా బల్క్ స్ట్రెస్ అంటాను, నాకు అది అలవాటు, ఎనీథింగ్, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక బాడీని తీసుకుంటున్నాను చూడండి, ఒక స్పియర్. జాగ్రత్తగా చూడాలి, ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ అన్ని వైపుల నుంచి నార్మల్ ఫోర్స్ అప్లై చేయాలి. అక్కడ లాంగిట్యూడినల్లో ఎలా అప్లై చేస్తాం? లెంత్ వైజ్ మాత్రమే అప్లై చేస్తాం. లెంత్ వైజ్ మాత్రమే మనం ఫోర్స్ని, నార్మల్ ఫోర్స్ని తీసుకుంటాం. కానీ ఇక్కడ అన్ని వైపుల నుంచి ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఫోర్స్ అప్లై, ఇన్ ఆల్ డైరెక్షన్స్, ఓకేనా? అన్ని డైరెక్షన్స్లో అప్లై చేస్తే ఇది ఏమవుతుందమ్మా? కంప్రెస్ అవుతుంది. సో వి వాల్యూమ్ ఉండేది కాస్త ఏమవుతుంది? వి మైనస్ డెల్టా వి, తగ్గిపోతుంది వాల్యూమ్, అవునా? మరి ఇలా అన్ని వైపుల నుంచి కంప్రెస్ చేయాలి అంటే నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావు ఈ బాడీని అంటే, ఒక బాడీని తీసుకెళ్ళి వాటర్లో పెట్టు. వాటర్లో పెడితే ఏమవుతుంది? అన్ని డైరెక్షన్ నుంచి ఈక్వల్ ప్రెషర్ అప్లై చేసి కంప్రెస్ చేస్తుంది. సో ఎక్కువగా ఈ బల్క్ మాడ్యులస్ మీరు చూడాలంటే ఏదైనా ఫ్లూయిడ్లో, అంటే లిక్విడ్లో లేకపోతే వాటర్లో పెట్టు. నీకు తెలిసే ఎగ్జాంపుల్, వాటర్లో పెడితే ఏం చేస్తుంది? అన్ని డైరెక్షన్ నుంచి అది కంప్రెస్ చేస్తుంది ఈక్వల్గా. అర్థమవుతుందా? అక్కడ మనం బల్క్ మాడ్యులస్ చూడొచ్చు. సో బల్క్ మాడ్యులస్ ఎవరు చూడొచ్చు? ఫ్లూయిడ్స్కి, గ్యాసెస్కి చూడొచ్చు బల్క్ మాడ్యులస్ అనమాట. సో సారీ, మాడ్యులస్ అంటున్నానా? మాడ్యులస్ నేర్చుకుందాం, మాడ్యులస్ గురించి ఇంకేం లేదు. బల్క్ స్ట్రెస్ ఎలా అప్లై చేస్తాం అంటే లిక్విడ్లో పెట్టి అప్లై చేస్తాం. సో బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఎప్పుడైతే లిక్విడ్లో పెట్టావో ఈ ఫోర్స్ బై ఏరియాని ఏమనొచ్చు? ప్రెషర్ అనొచ్చు. సో ఆ లిక్విడ్ దగ్గర ఉన్న ప్రెషర్ని మనం ఫోర్స్ బై ఏరియాతో రీప్లేస్ చేయొచ్చు. సో బల్క్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్లీ వీ కెన్ రైట్ ప్రెషర్. అర్థమైందా? నోట్ చేసుకోండి. వేరే ఇంకొక టైప్ ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. ఆ స్ట్రెస్ గురించి కూడా మాట్లాడదాం. థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్ కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త చూసుకోవాలి. షియరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెస్. ఇక్కడ మనం నార్మల్గా అప్లై చేయం ఫోర్స్. ఇది నార్మల్ స్ట్రెస్లోకి రాదు. ఫోర్స్ నార్మల్గా అప్లై చేయం, ప్యారలల్గా అప్లై చేస్తాం. ఎలా అప్లై చేస్తాం? ప్యారలల్గా అప్లై చేస్తాం. చూడండి, జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బ్లాక్ తీసుకుంటున్నాను, ఒక బుక్ తీసుకుంటున్నాను, ఒక బుక్కో లేకపోతే ఒక బ్లాక్, ఒక క్యూబ్ తీసుకుంటున్నాను, ఓకేనా? అది ఇలా ఒక క్యూబ్ ఉంది. దీని కింద నేను ఫిక్స్ చేసేసాను. మరి ఎక్కడో చోట ఫిక్స్ చేస్తేనే కదా కదలకుండా మనం స్ట్రెస్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో కిందది నేను ఫిక్స్ చేసేసాను, కింద సర్ఫేస్ని. పై సర్ఫేస్ మీద ప్యారలల్గా, ఈసారి సర్ఫేస్కి ప్యారలల్గా, టాంజెన్షియల్గా. అదే సర్ఫేస్కి ఇప్పుడు దాకా మనం ఎలా అప్లై చేస్తాం? నార్మల్గా అప్లై చేస్తాం, కానీ ఇప్పుడు టాంజెన్షియల్గా అప్లై చేస్తాం. సో హియర్ deforming force applied tangential to surface. అంటే ఈ పెన్ ఉంది, ఇదిగో ఈ పెన్ మీద ఇలా తిప్పుతున్నా, ఇలా అప్లై చేస్తున్నా, అంటే టాంజెన్షియల్గా అప్లై చేస్తున్నాయి ఫోర్స్ ఇలా. ఇది షియరింగ్ స్ట్రెస్. అంటే ఒక వైర్ తీసుకుని ఇలా తిప్పామనుకో, ఇలా లాగితే లాంగిట్యూడినల్ స్ట్రెస్, ఇలా కంప్రెస్, ఇలా రెండు వైపుల నుంచి చేస్తే కంప్రెషనల్ స్ట్రెస్, అన్ని వైపుల నుంచి నొక్కితే వాల్యూమ్ స్ట్రెస్. అలా కాకుండా వైర్ తీసుకుని ఇలా ట్విస్ట్ చేసాం, టాంజెన్షియల్గా ట్విస్ట్ చేస్తున్నాం, అప్పుడు అది ఏంటిది? షియరింగ్ స్ట్రెస్, టాంజెన్షియల్ స్ట్రెస్. దాన్ని ఇక్కడ చూడండి, ఈ క్యూబ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏరియా ఏ అనే సర్ఫేస్కి ప్యారలల్గా మనం అప్లై చేస్తున్నాం. ఏరియా అనేది ఎలా ఉంటుంది? ఈ ఏరియా తీసుకోవాలి, అంతేగాని దీని ఫోర్స్కి పెర్పెండిక్యులర్గా ఉన్న ఏరియా తీసుకోకూడదు. దిస్ ఈజ్ నాట్ ద ఏరియా యూ హ్యావ్ టు టేక్. సర్ఫేస్కి నువ్వు ప్యారల్గా అప్లై చేస్తున్నావు, దాని ఏరియా తీసుకోవాలి. అర్థమైందా? సో నువ్వు ఏరియా తీసుకోవాల్సింది దీనిది, రైట్. ఇక్కడ కింద ఫిక్స్డ్గా ఉంది కాబట్టి ఏమవుతుంది? ఈ లేయర్, పై లేయర్ కొద్దిగా ముందుకు మూవ్ అవుతుంది. అది పై లేయర్ ఏమైంది? ఇలా ముందుకు మూవ్ అయింది. అది అర్థమైందా? పై లేయర్ మనకి ముందుకి మూవ్ అయింది. ఎంత యాంగిల్ ముందుకు మూవ్ అయింది? టీటా యాంగిల్ ముందుకు మూవ్ అయింది అనుకున్నాం. అంటే ఇక్కడ ఒక ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది, ఇక్కడ లెంత్ ఎల్ ఉంది అనుకున్నాం. అది ఓకేనా? సో ఇది ఒక మనకి ఏరియా మీద, ఏ అనే ఏరియా మీద మనం టాంజెన్షియల్గా ఫోర్స్ అప్లై చేస్తాం. దీన్ని మనం ఏమంటాం? షియరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెస్ అన్నాం. సో టాంజెన్షియల్ స్ట్రెస్ ఆర్ షియరింగ్ స్ట్రెస్ is equals to F by A. What is that F? Tangential force. So ఇక్కడ రాసుకో, tangential force
ఓకేనా. సో టాంజెన్షియల్ ఫోర్స్ ఎఫ్టీ. ఓకేనా, అక్కడ ఎఫ్ఎన్ రాస్తా వచ్చాం, ఇక్కడ ఎఫ్టీ రాస్తాం టాంజెన్షియల్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ వాట్, ఏరియా ఆఫ్ సర్ఫేస్, ఏరియా ఆఫ్ సర్ఫేస్ ప్యారలల్ టు ఫోర్స్. అంటే ఫోర్స్కి ప్యారలల్గా ఉన్న ఏరియా మాత్రం మనం తీసుకోవాలి. దీన్ని మనం ఏమంటాం, షియరింగ్ స్ట్రెస్ అంటాం. అర్థమవుతుందా, నోట్ చేసుకోండి. డయాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్ ఈజ్ ద ఏరియా యూ హ్యావ్ టు టేక్ ప్యారలల్ టు ఫోర్స్. నోట్ చేసుకోండి. ఇవన్నీ కలిపి ఓ ఎగ్జాంపుల్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. షియరింగ్ స్ట్రెస్ ఆన్ ఏ ప్రైమ్, రైట్. బ్యూటిఫుల్ ప్రాబ్లం. ఇది చూడండమ్మా. ఫైండ్ టెన్సైల్ స్ట్రెస్ అండ్ షియరింగ్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్సే, మళ్ళీ అదేదో కొత్త స్ట్రెస్ అనుకున్నారు. ఫైండ్ టెన్సైల్ స్ట్రెస్ అండ్ షియరింగ్ స్ట్రెస్ ఆన్ ఏ ప్రైమ్. ఏ ప్రైమ్ మీద కనుక్కోమన్నాడు. ఏ ఏరియా ఉంది, క్రాస్ సెక్షన్ ఏరియా ఏ, ఎఫ్ అనేది ఇలా అప్లై చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ నాకు ఏ ప్రైమ్ మీద కావాలి. ఏ ప్రైమ్ ఎంత యాంగిల్ చేస్తుంది చూడండి, నార్మల్ యాక్సిస్తో ఎంత చేస్తుంది, టీటా యాంగిల్ చేస్తుంది. సో ఇది సింపుల్గా కనిపించేలాగా ఇక్కడ చేస్తున్నాం చూడండి. ఇది రాడ్, ఇటువైపు ఫోర్స్ ఎఫ్ అప్లై చేస్తున్నాం, ఇటువైపు ఫోర్స్ ఎఫ్ అప్లై చేస్తుంది. ఇటువైపు వచ్చేసి మనకి ఏరియా ఏ ఉంది. ఓ ఇంకా సింపుల్గా గీద్దామని చెప్పి మళ్ళీ ఇక్కడ కాంప్లికేట్ చేస్తున్నానా. ఇదిగో ఇది ఏరియా ఏ, ఇక్కడ ఏరియా ఏ ప్రైమ్ ఉంది. యాంగిల్ ఇది కూడా టీటా అని తీసుకోవచ్చు. ఇది టీటా అయితే అది కూడా టీటా అని తీసుకోవచ్చు. ఇదేంటిది, నార్మల్ ఏరియా వెక్టార్, ఏ ప్రైమ్ క్యాప్ అనమాట, ఏ ప్రైమ్ బార్, ఏరియా వెక్టార్ అనమాట. ఏరియా వెక్టార్ దీనికి నార్మల్గా ఉంటుంది. ఫైన్ ఎనఫ్. ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం, టెన్సైల్ స్ట్రెస్ కనుక్కుందాం. చాలా చూడండి. టెన్సైల్ స్ట్రెస్ అంటే నార్మల్ ఫోర్స్ బై ఏరియా, బట్ హియర్ ఏరియా ఈజ్ ఏ ప్రైమ్. నార్మల్ ఫోర్స్ ఏంటి, ఇదిగో ఇది ఎఫ్ కదా, మరి ఇటువైపు ఎంత ఉంటుంది అంటే ఎఫ్ కాస్ టీటా. ఇది ఎఫ్ అయితే ఇటువైపు ఎంత ఉంటుంది, ఎఫ్ కాస్ టీటా ఉంది. రిజాల్వింగ్ ఎఫ్ కాస్ టీటా బై, మరి ఇది అడ్జసెంట్ కదా, అంతే రిజాల్వింగ్. అది ఇటువైపు కాంపోనెంట్ కావాలనుకో, ఇటువైపు కాంపోనెంట్ ఏముంది, ఎఫ్ సైన్ టీటా అవుతుంది. ఇటువైపు కాంపోనెంట్ ఎఫ్ కాస్ టీటా. ఓకే, ఏరియా ఎంత, ఇక్కడ ఏ తెలుసు కదా మనకి, ఏం అప్లై చేయొచ్చు, కాస్ టీటా అప్లై చేయొచ్చు. కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై ఏ ప్రైమ్. దట్ మీన్స్ ఏ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సీకెంట్ టీటా అని రాయొచ్చు, అంతేగా. సో ఇక్కడ రాద్దాం చూడండి, ఏ సీకెంట్ టీటా. సో ఎఫ్ బై ఏ ఇంటూ కాస్ టీటా సీక్ టీటా పైకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, కాస్ టీటా. ఓకే, కాస్ స్క్వేర్ టీటా. దిస్ ఈజ్ ఎ టెన్సైల్ స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ మనం షియరింగ్ స్ట్రెస్. షియరింగ్ స్ట్రెస్ అంటే ఏంటి, టాంజెన్షియల్ బై ఏరియా ఏ ప్రైమ్. టాంజెన్షియల్ అంటే ఇది, అంటే సర్ఫేస్కి ప్యారలల్గా ఉండేదాన్ని టాంజెన్షియల్ ఫోర్స్ అంటే. టాంజెన్షియల్గా ఉండేదాన్ని ఎఫ్ సైన్ టీటా అని తీసుకున్నాం ఇక్కడ. సో ఎఫ్ సైన్ టీటా బై ఏ సీక్ టీటా అంటే ఎఫ్ బై ఏ. సీక్ టీటా పైకి వెళ్ళింది అనుకో, కాస్ టీటా అవుతుంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఎఫ్ బై 2a ఇంటూ సైన్ 2 టీటా అని. ఒకవేళ మీకు తెలియకపోతే సైన్ 2 టీటా చూడండి ఒకసారి, ఏంటో ఫార్ములా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ రాయినా సైన్ 2 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ టీటా కాస్ టీటా, దాని నుంచి అది రాసా. సో దట్ ఈస్ ద టెన్సైల్ స్ట్రెస్, షియరింగ్ స్ట్రెస్, దట్స్ ఇట్. బట్ ఇక్కడ ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. వెన్ డూ యూ హ్యావ్ మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెస్. మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఏం చెప్తావు, ఇది 1 అవ్వాలి. కాస్ టీటా 1 ఎప్పుడు అవుతుంది, if theta is 0 degrees. So if theta is 0 degrees, you have maximum tensile stress. ఇది 0 అయిపోయింది అనుకోండి, ఇటు వచ్చేది. సో అంత ఫోర్స్ ఏమైపోద్ది, టెన్సైల్ అంటే సాగదీయడానికి సరిపోతుంది. అర్థమవుతుందా, అందుకు మ్యాక్సిమం కావాలంటే టీటా 0 అవ్వాలి అని వచ్చింది. మరి ఇది షియరింగ్ స్ట్రెస్ మ్యాక్సిమం అవ్వాలంటే సైన్ 2 టీటా 1 అవ్వాలి. సైన్ 2 టీటా 1 అవ్వాలంటే 2 టీటా 90 అవ్వాలి. అంటే టీటా ఎంత, 45 degrees. సో ఇఫ్ టీటా ఈజ్ 45 degrees, దెన్ వీ హ్యావ్ మ్యాక్సిమం షియరింగ్ స్ట్రెస్. మ్యాక్సిమం రావాలంటే ఇది 1 అవ్వాలి. ఇది 1 ఎప్పుడు అవుద్ది, 2 టీటా 90 అయినప్పుడు. 2 టీటా 90 అవ్వాలంటే టీటా ఎంత, 45 degrees. సో 45 degrees అయినప్పుడు యూ విల్ గెట్ మ్యాక్సిమం షియరింగ్ స్ట్రెస్. అలా కూడా ఒక క్వశ్చన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది నోట్ చేసుకొని పాజ్ చేసి. సో సెకండ్ వన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ స్ట్రెయిన్. స్ట్రెస్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్ట్రెయిన్ అర్థం చేసుకుంటాం. స్ట్రెయిన్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏం లేదమ్మా, స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒరిజినల్ చేంజ్ ఇన్ డైమెన్షన్, చేంజ్ ఇన్ ఒరిజినల్ కాన్ఫిగరేషన్
ఒరిజినల్ కాన్ఫిగరేషన్ బై ఒరిజినల్ కాన్ఫిగరేషన్. ఒరిజినల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? అది దాని లేకపోతే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ అని కూడా రాసుకోవచ్చు. ఒకవేళ కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇలా రాస్తారు సింపుల్గా, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ అంటారు. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ మీద స్ట్రెస్ అప్లై చేసినప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అప్లై చేసాం, లెంత్ వేరీ అవుతుంది. వాల్యూమ్ స్ట్రెస్ అప్లై చేసాం, వాల్యూమ్ వేరీ అవుతుంది. షేరింగ్ స్ట్రెస్ అప్లై చేసాం, షేప్ వేరీ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ విషయం ఏంటంటే, స్ట్రెయిన్ అంటే ఏంటంటే ఎంత వేరీ అయ్యింది, ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ హౌ మచ్ ఇట్ వేరీడ్. అర్థమవుతుందా? దీంట్లో కూడా మనకు 3 ఉంటాయి. ఒకటి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, మరి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్లో ఏం వేరీ అవుతుంది? లెంత్ వేరీ అవుతుంది. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత లెంత్ వేరీ అయింది? డెల్టా ఎల్ బై ఎల్. మరి యూనిట్స్ ఉంటాయా దీనికి? నో యూనిట్స్. ఎందుకు నో యూనిట్స్? లెంత్ బై లెంత్ కదా, డైమెన్షన్ బై డైమెన్షన్, లెంత్ బై లెంత్. లెంత్ బై లెంత్ అన్నప్పుడు డైమెన్షన్ ఏముంటాయి? ఏముండవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెయిన్ హ్యాస్ నో యూనిట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? డెల్టా ఎల్ బై ఎల్, అందులో లెంత్ వేరీ అవుతుంది కాబట్టి. అలా కాకుండా వాల్యూమ్ స్ట్రెయిన్ అన్నాను అనుకో, వాల్యూమ్ స్ట్రెయిన్, వాల్యూమ్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? డెల్టా వి బై బి, అందులో వాల్యూమ్ వేరీ అవుతుంది కాబట్టి. ఇంకేం స్ట్రెయిన్ ఉంటుంది? షేరింగ్ స్ట్రెయిన్ ఉంటుంది. షేరింగ్ స్ట్రెస్ ఎలాగో షేరింగ్ స్ట్రెయిన్ అలాగా. సో థర్డ్ వన్ ఏంటమ్మా? షేరింగ్ స్ట్రెయిన్, వెరీ ఇంపార్టెంట్. షేరింగ్ స్ట్రెయిన్, షేరింగ్ స్ట్రెయిన్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త చూడాలి. ఇందాక డయాగ్రామ్ ఉంది కదా, స్ట్రెయిన్ డయాగ్రామ్, అదే తీసుకుంటున్నాను. ఇందాక షేరింగ్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అదే తీసుకుంటున్నాను. సో కొత్తగా ఏమీ డయాగ్రామ్ డ్రా చేయట్లేదు. టీటా ఇది ఎక్స్ డిస్ప్లేస్ అయింది, ఈ లెంత్ వచ్చేసి ఎల్. ఇది ఎఫ్, ఏరియా ఏ. సో షేరింగ్ స్ట్రెస్ అంటే ఏంటి? ఎఫ్ బై ఏ. స్ట్రెయిన్ అంటే ఎంత షేప్ చేంజ్ అయింది అని అంటే ఎక్స్ బై ఎల్ అనమాట. చూడండి, షేరింగ్ స్ట్రెయిన్ ఇది క్వశ్చన్ ఏమవుతుంది? ఎక్స్ బై ఎల్. అయితే ఈ ఎక్స్ అనేది చాలా చాలా చిన్నది కాబట్టి ఇక్కడ tan θ ఈజ్ ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు? tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఎల్ అని రాసుకోవచ్చు. అవునా? ఎక్స్ బై ఎల్ చాలా చిన్నది కాబట్టి ఎక్స్ థీటా వాల్యూ డైరెక్ట్గా tan θ ఈజ్ ఈక్వల్స్ టు థీటా అని రాసేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి షేరింగ్ స్ట్రెయిన్ అంటే ఎక్స్ బై ఎల్ అనొచ్చు, లేదంటే సింపుల్లీ థీటా. అంటే ఎంత యాంగిల్ అది షేప్ అవుట్ అయ్యింది, ఎంత యాంగిల్ షేప్ అవుట్ అయితే దాన్ని షేరింగ్ స్ట్రెయిన్ అంటాం. సో వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే డెల్టా వి బై వి, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్. సో స్ట్రెయిన్ హ్యాస్ నో యూనిట్స్. దీస్ ఆర్ ది థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ స్ట్రెయిన్. ఓకేనా? స్ట్రెయిన్ కూడా రాసేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ఉంది, 1 మీటర్ వైర్ ఉంది. దీని మీద ఒక వెయిట్ పెట్టడం వల్ల ఇది ఎలాంగేట్ అయింది. ఎంత ఎలాంగేట్ అయింది అంటే 1 సెంటీమీటర్ ఎలాంగేషన్ అయింది అనుకో. దెన్ వాట్ ఈస్ ద స్ట్రెయిన్? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కదా, స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్ బై ఎల్. లెంత్లో చేంజ్ వచ్చింది కాబట్టి డెల్టా ఎల్ బై ఎల్. డెల్టా ఎల్ ఎంత? 1 సెంటీమీటర్ అంటే 1 × 10⁻², అండ్ దిస్ ఈస్ 1 మీటర్. లెంత్ ఈజ్ 1 మీటర్. సో వాట్ ఈస్ ద స్ట్రెయిన్? 10⁻². యూనిట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, అంటే 0.01. దట్స్ ఇట్. నోట్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ది లెంత్ ఆఫ్ ది వైర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100%, 100% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. 100% ఇంక్రీజ్ అయింది అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100, ఇది పర్సంటేజ్. అర్థమైందా? ఇది లెంత్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆఫ్ పర్సంటేజ్, అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అని ఇచ్చాడు. అంటే 100 క్యాన్సిల్ చేసేస్తే మనకి డెల్టా ఎల్ బై ఎల్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఎందుకు? 100% ఇంక్రీజ్ అయింది అంటే, ఇంక్రీజెస్ బై 100% అంటే లెంత్ ఎంత ఉందో దాన్ని మళ్ళీ అంతే లెంత్కి ఇంక్రీజ్ చేశాడు అని. ఎల్ ఉందనుకోండి, ఇంకో ఎల్ పెంచాడు, మొత్తం లెంత్ ఎంత? 2L అయింది అని. అర్థమైందా? సో వాట్ ఈస్ ద ఇంక్రిమెంట్? ఎల్. సో డెల్టా ఎల్ ఈజ్ ఎల్, ఎల్ బై ఎల్ ఎంత? 1. గాట్ ఇట్? సో వాట్ ఈస్ ద స్ట్రెయిన్? 1. ఇలా పర్సంటేజ్లో కూడా అడగచ్చు. 50% అన్నాడు, ఇది 50 అవుతుంది. సో 50/100 ఈజ్ 1/2, 0.5 వస్తుంది.
అర్థమైందా? అలా